నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిటీ యొక్క హెల్త్, బ్యూటీ, స్పిరిచువల్ ప్రతి ఒక్క టాపిక్ మీద మనకి చక్కటి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు కదా వనజక్క. మరి బ్యూటిఫుల్ రెమెడీస్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు కదా. ఈ రోజు కూడా ఒక సరికొత్త టాపిక్ ని వనజక్క మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. వనజక్క, ఒక్కసారి మెంతుల గురించి మాట్లాడుకుందాం. సో మెంతులు అనేది అటు బ్యూటీ పరంగా బాగా యూజ్ అవుతుంది, హెల్త్ పరంగా అయితే ఇంకా చెప్పగలదు. సో అయితే ఓవరాల్ గా మెంతుల వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటక్క? మెంతులు నార్మల్ గా అయితే మన డైలీ వాడకంలో ప్రతి దాంట్లో వాడతాం. మనం ఏ కూరల్లో వేసినా కానీ ఒక మంచి అరోమా కదా. కొన్ని మెంతులు చారు తాలింపు పెట్టినా, దద్దోజనం చేసినా, ఏం చేసినా కాస్త మెంతులు వెళ్ళాల్సిందే. ఆ మెంతులు అలా పంట కింద అప్పుడప్పుడు వస్తూ ఉంటే కనుక చేదు దేనిగా బాగానే ఉంటుంది. దానివల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెంతుల్లో ఏంటంటే చాలా చాలా దానిలో ఉన్న అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకి డయాబెటీస్ తగ్గడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే తగ్గడానికంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది మెంతులు. అదొకటి. అదొకటే కాకుండా రకరకాల వాటికి అది బ్లడ్ థిన్నర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట మన మెంతులు. అది సో ఇది కాకుండా ఎవరికైతే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ట్రబుల్స్ ఉన్నాయో వాళ్ళు, కొత్తగా మదర్స్ ఎవరైతే ఉంటారో బాలింతలు అంటాం కదా, పాలిచ్చే తల్లులు, వాళ్ళకి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి ఇన్ని మల్టిపుల్ వెయిట్ లాస్ కూడా ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మెంతులు అనమాట. అయితే మనం ఏం చేస్తున్నామంటే చాలా మంది ఎవరికి తోచినట్టుగా మనం మెంతుల్ని తింటూ ఉంటాం. కొంతమంది ఎక్కువగా కూడా మెంతులు తినకూడదు. ఎక్కువ మెంతులు తిన్నా ప్రాబ్లమే. అది ఎంత లిమిట్లో తినాలో అంత మాత్రమే తినాలి. అది ఓకే, అది కూడా ఉంది. చాలా లిమిటెడ్గా తినాలి. అలా తింటే ఏమవుతుందంటే అది ఏ ప్రాబ్లంకి అయితే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నామో దాని మీద వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళే తీసుకుందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ మెంతులు తింటే అంత డయాబెటీస్ తగ్గిపోతుందని కాదు. ఓకే, ఎంత ఎక్కువ డయాబెటిక్ ఉన్నా మీరు ఒక 5 to 6 grams పర్ డే మీరు మెంతులు కన్జ్యూమ్ చేయవచ్చు. అది కూడా ఆ 5 to 6 grams 2 సార్లుగా డివైడ్ చేయండి. ఆ 2 సార్లు మీరు ఎలా తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. మీరు మామూలు వాటర్లో నానబెడతారా, పౌడర్ ఫామ్లో తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగేస్తారా, అది మీ ఇష్టం అనమాట. దాంట్లో తేనె కలపడాలు అంటే అవన్నీ చేయొద్దు. జస్ట్ మీకు లోపలికి వెళ్ళడం, నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ మెంతుల్ని 2 సార్లుగా 5 grams ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు ఇది మీరు తీసుకోవచ్చు మెంతుల్ని. ఓకే, ఇది నంబర్ 1. రెండోది ఏంటంటే ఎవరికైతే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, గ్యాస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుందో వాళ్ళు మెంతుల్ని వాడే విధానం ఏంటంటే ఒక స్పూన్ మెంతుల పొడి తీసుకోండి. ఆ మెంతుల పొడిని ఏం చేస్తారంటే పల్చటి మజ్జిగ, అది కూడా వెన్న తీసేసిన మజ్జిగ, ఫ్యాట్ తీసేసిన మజ్జిగ అంట, లో ఫ్యాట్ మిల్క్, 0 fat మిల్క్, దాంతో చేసిన మజ్జిగలో ఇది కలుపుకొని, ఈ పొడిని కలిపి, ఉప్పు వేయకండి అందులో. దాంతోపాటు మీకు ఓకే అనిపిస్తే ఒక చిటికెడు ఇంగువ వేసి, ఇది మీరు ఎవరికైతే ఎక్కువగా అతిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఇది నైట్ టైంలో తాగి పడుకోవచ్చు, లేదా మధ్యాహ్నం పూట ఏదో ఒక టైంలో ఇది తాగితే మీకు ఆ గ్యాస్, బ్లోటింగ్ అలాంటివి తగ్గడానికి అవకాశాలు చాలా చాలా ఉంటాయి. బాలింతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా పిల్లలకి అట్లీస్ట్ ఒక 6 months వరకు మన మదర్స్ మిల్క్ ఎప్పుడు మంచిది కదా. సో అలా మదర్స్ మిల్క్ ఇస్తేనే పిల్లల ఇమ్యూనిటీ అది బాగుంటుంది. కాబట్టి మీరు ఒకవేళ మీకు పాలు తక్కువ అనిపిస్తున్నాయి అనుకునేటట్టయితే కనుక మీరు ఏం చేస్తారంటే నైట్ టైంలో ఒక 5 to 6 grams మెంతులు నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ 5 to 6 grams మెంతుల్లో ఒక 200 ml అంటే ఒక ఫుల్ పెద్ద గ్లాసులు పాలు పోసి కాస్త మరగబెట్టేసి ఆ మరిగించిన వాటిలో బెల్లం వేసుకోండి. బెల్లం ఓకే, పంచదార కాదు, కాస్త వేసి అది తాగేస్తే అందులో మెంతులు ఉంచవచ్చు. లేకపోతే మీ ఇష్టం, మీరు వడగట్టేసినా ఓకే. మెంతులు ఓకే మీరు తినగలుగుతారు అంటే తినండి. లేకపోతే ఆ మరగబెట్టి జస్ట్ ఒక 2-3 minutes మరగబెట్టేసి అందులో బెల్లం వేసుకుని తాగితే పాలు ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఇది ఉందన్నమాట. అయితే ఓవరాల్గా మనం హెల్తీగా ఉండాలి, డయాబెటీస్ రాకుండా కొంచెం యాక్టివ్గా ఉండాలి, బ్లడ్ ప్రెషర్ అవన్నీ కంట్రోల్లో ఉండాలి అంటే కనుక టీ, కాఫీకి బదులుగా మీరు మెంతుల్ని ఏం చేస్తారంటే ఒక స్పూన్ మెంతుల్ని పాలలో ఉడకబెట్టేసి అదే కాఫీ టీ లాగా తాగొచ్చు. అందులో మరి పంచదార చేదు ఉంటుంది, మరి చేదు ఎందుకు ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది చేదు. కాకపోతే హెల్త్ బాగుండాలి, బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి, బాగుండాలి, మోటార్లు అవన్నీ రాకుండా ఉండాలి,
డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, అదొక మెడిసిన్ లాగా తీసుకుంటున్నాము అనుకుంటే కనుక ఇది ఒక టీ కాఫీకి మైనస్ చేసి ఈ మెంతులతో చేసిన పాలని, మెంతుల్లో మరగబెట్టిన పాలని మీరు తాగేయచ్చు. ఇది కాకుండా ఈ జుట్టుకి నార్మల్గా మనకి ఎన్నో ఆప్షన్స్ తెలుసు కదా, పెరుగులో నానబెట్టి తలకు పెట్టుకుంటున్నాము, చుండ్రు అది పోవడానికి వాడుతున్నాము. సో ఇలాగ హెయిర్ గ్రోత్కి కూడా బాగుంటుంది. మామూలుగా మెంతి ఆకు డైరెక్ట్గా కూడా పేస్ట్ చేసి పెరుగులో కలిపి పెట్టుకున్నా దాంతో బెనిఫిట్స్ అవి బాగుంటాయి. అయితే దీంతో ఏం చేస్తారంటే ఒక 50 గ్రాముల మెంతులు కొంచెం లైట్గా రోస్ట్ చేసేసి అందులో 150 గ్రాముల కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా మీకు ఏది పడుతుందో అది ఈ మెంతుల్లో వేసి కాస్త వేడి చేయండి, కొంచెం మరగబెట్టేసిన తర్వాత అది కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 రోజులు మీరు దాన్ని ఎండలో పెట్టి తీస్తూ ఉండండి. ఎండ ఎంతసేపు ఉంటే అంతసేపు అలా వదిలేసేయండి అది. ఓకే, 3-4 అవర్స్ అయినా ఓకే. 3-4 అవర్స్ అయినా ఒక అట్లా తీసి ఒక వారం పోయిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని మీరు రోజు అదే మీ హెయిర్ గ్రోత్కి కానీ మీ గ్రే హెయిర్ గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి, గ్రే హెయిర్ రివర్సల్ అని నేను చెప్పను. ఓకే, చాలా మంది ఏంటంటే వచ్చిన గ్రే హెయిర్ కూడా రివర్స్ అయిపోతుంది. వచ్చిన గ్రే హెయిర్ రివర్స్ అవ్వదు ఎప్పుడైనా కానీ, రాకుండా ఉంటుంది. రాకముందే కేర్ తీసుకోవాలి. ఇక వచ్చింది కంట్రోల్ అవ్వడానికి అఫ్ కోర్స్ అలా చేయవచ్చు అనమాట. అది ఫిల్టర్ చేసుకొని ప్రతిరోజు మీ తలకి అది పెట్టుకోవడం, పిల్లలకు కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే మాత్రం బాగుంటుంది. అయితే అతిగా మెంతులు తిన్నా కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి కాబట్టి అది చూసుకొని తినాలన్నమాట. ఎక్కువ తినేస్తే మాకు ఏదో ఎక్కువ బలం వచ్చేస్తుంది అని కాదు. ఎక్కువగా తింటే కూడా సడన్గా మీకు గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోయి తల తిరిగి నీరసం వచ్చినట్టు అవుతుంది. సర్జరీస్కి గట్టా వెళ్లే ముందు మెంతులు ఇంటేక్ కాస్త తగ్గించుకోవడము ఇవి ఎందుకంటే అది బ్లడ్ థిన్నర్గా పనిచేస్తుంది కాబట్టి అవి తగ్గించుకోవడము. పిల్లలకి అంతే అతిగా ఇవ్వడానికి అవసరమే లేదు అసలు. చిన్నపిల్లలకి అంత మోతాదుగా మనం కూరల్లో వేసింది సరిపోతుంది. వాళ్ళకి ఏదో వెయిట్ లాస్ కనో ఏదో అని ఇంటేక్ పరంగా వాళ్ళకి ఎక్కువ ఏమి ఇవ్వక్కర్లేదు మెంతులు. అవి నార్మల్గా తలకు పెట్టే ఆయిల్స్ కానీ తలకు పెట్టే పేస్ట్లు అవన్నీ ఏ మెంతులతోటి శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. సో అది ఎట్లా వాడాలో అట్లా వాడుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో అయితే మెంతుల వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో కాకపోతే దేన్ని ఎలా వాడాలో ప్రాపర్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మోతాదుకు మించి మాత్రం మంచిది కాదు. మోతాదుకు మించి అక్కర్లేదు, ఎంత లిమిట్ గా వాడితే అంత మంచిది. బట్ జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఇది మెంతులతో ఉన్నటువంటి అనేక రకాల లాభాలు. ఇవి జాగ్రత్తగా తెలుసుకుని హెల్త్కి ఎలా వాడుకోవాలి, బ్యూటీకి ఎలా వాడుకోవాలని డీటెయిల్డ్గా ఒక్కసారి చెక్ చేసుకుని అండ్ మీకు అవి సెట్ అవుతున్నాయో లేవో కూడా ఒకసారి ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకుని సో దెన్ మనం ప్రొసీడ్ అయితే మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవచ్చు. మరి అదేవిధంగా మీరు పర్సనల్గా మీకు న్యూట్రిషన్ డైట్ కావాలనుకున్నా, టారో ప్రిడిక్షన్ ప్రకారం మీకు రెమెడీస్ కావాలనుకున్నా, వనజకు అపాయింట్మెంట్ కావాలి, వనజకుని సంప్రదించాలి అంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.